హలో అండి, అందరికీ నమస్కారం. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అధిష్టాన పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే ఆయన బీఆర్ఎస్ డల్గా ఉంది, బీజేపీ నిల్లు, కాంగ్రెస్ పార్టీదే మళ్ళీ పవర్, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చిన మాట. గత కొన్నాళ్ళుగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను అని లెక్కలు చెప్తున్నారు. కానీ రియాలిటీనా ఇది? అంటే వాపుని చూసి బల్పు అనుకోకూడదు. నేను మొన్న కూడా చెప్పాను, వాపుని చూసి బల్పు అనుకోకూడదు. నిజానికి రియాలిటీలో మాట్లాడుకున్నామండి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో. 2022కి వెళ్ళండి ఒకసారి. 2022 నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎన్నిక ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి కదా. 2020-21లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది, దెబ్బతిన్నది. అసలు జిహెచ్ఎంసీలో కొన్ని వార్డుల్లో పోటీ చేసే వాళ్ళు కూడా లేరు. ఇది పక్కన పెడితే 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు వస్తే దాంట్లో ఒక సీటు రాజీనామా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తే ఆ సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బలమైన సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సీటు. అక్కడ సైద్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు ఆయన, ఒక ఎన్ఆర్ఏ. తర్వాత కాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా సరే బీజేపీ బీఆర్ఎస్తో పోరాటం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల దుబ్బాక చూడండి, హుజురాబాద్ చూడండి, మునుగోడు చూడండి, నాగార్జున సాగర్ చూడండి. సరే కొన్ని ఎన్నికల్లో డిపాజిట్లు వచ్చినాయి, కొన్ని ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఆ పరిస్థితి కదా. ఇక కాంగ్రెస్ పార్టీ లేదు, అసలు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్న పరిస్థితి కదా. అసలు ఒక టైంలో కేసీఆర్ను ఓడించే మగోడు ఉన్నాడా తెలంగాణలో అనుకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బండి సంజయ్ ఉన్నాడు అనుకునే స్థితి. మళ్ళీ ఆ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు విభేదాల ఫలితంగా బండి సంజయ్ నుంచి పక్కకు పోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. నిజానికి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత. ఆ కేసీఆర్ మీద వ్యతిరేకతని క్రియేట్ చేసి పెంచి పెద్ద చేసింది ఎవరంటే బండి సంజయ్, బీజేపీ. అంతేగాని ఇప్పుడు రియాలిటీగా ఉండాలండి, రాజకీయాలు ప్రాక్టికల్గా ఉండాలి. ఏదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది కదా అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఇంతకంటే పెద్ద విజయాన్ని లోకల్ బాడీలో అప్పుడు బీఆర్ఎస్ సాధించింది, కానీ అధికారాన్ని కోల్పోయిందిగా. ఇంతకంటే పెద్ద విజయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించింది, కానీ అసలు ఎన్నికలకు వచ్చేసరికి ఓడిపోయిందిగా. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోనో లేదో ఉప ఎన్నికల్లోనో గెలుపుని చూసుకొని కాంగ్రెస్ పార్టీది హవా, కాంగ్రెస్ పార్టీ తిరుగులేదు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. కానీ రియాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 40 మంది ఎమ్మెల్యేల మీద 66 మంది కదా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఓకే, 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 40 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నేను చెప్తున్నా, దీన్ని సరి చేసుకోగలగాలి. కాకపోతే వ్యతిరేకతని అధిగమించే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే టైం ఉందిగా, 2028లో ఎలక్షన్స్. సో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి మీద మంచి కూడా ఉంది, మంచి లేదని కాదు, అనుకూలత ఉంది, వ్యతిరేకత ఉంది కదా. ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి దాన్ని సరి చేసుకుంటే తప్ప లేదు మందే హవా మందే మొత్తం అనుకుంటే, అప్పట్లో కేసీఆర్ కూడా అట్నే అనుకున్నాడు. ఏమైంది? సో కాబట్టి అతిగా వద్దు, అంతా నాదే మొత్తం నేనే అనేటువంటి ఆలోచన మానుకొని గ్రౌండ్లో రియాలిటీతోటి కళ్ళు నెత్తి మీద కాకుండా కిందకు ఉండేటట్టు ఉంటే బాగుంటుంది, ప్రజలను చూసేటట్టు ఉంటే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం, నా ఆలోచన. రియాలిటీలో మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ 100కు 100% కొట్టేయాల్సిందే. 100% 99% కూడా కాదు, 100కు 100% కొట్టేయాల్సిందే. రియాలిటీలో కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత క్రమంగా పెరుగుతుంది. అదే నిజానికి ఇంతకన్నా ఎక్కువ పెరిగింది, అది కొంత తగ్గించుకున్నారు. రేషన్ కార్డుల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ల పంపిణీ, మహిళలకు చీరలు, ఇలాంటి రకరకాల మహిళలు మాత్రం సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. కొంత ఇదే ప్రధానంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇంటింటికి ఇవ్వటం, దీని మీద కొంత ప్లస్ ఉంది. సో కొంత వ్యతిరేకతను తగ్గించుకున్నారు. నిజానికి ఏ మాట కామాట ఒప్పుకోవాలి. సో ఇలా వ్యతిరేకతను తగ్గించుకుంటే మంచిదే. రేవంత్ రెడ్డి గారు మాట నిజమవుతుంది. దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద ప్రయత్నం చేయాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.